Hello guys, welcome to my YouTube channel. And sorry, you wanna talk something? Hi. Just a random person I met on the street. Hi. And actually, It's I a do YouTube vlog. channel? Yeah, I do vlogging. I started recently. Okay, so Nice to you're meet staying you. in Hilton? Hi. Yeah, I'm staying in Hilton. Actually, weekend holiday. Sorry? Weekend holiday. That's why we came. All the way from Hyderabad. All the way from Hyderabad. So you're staying for some more days? Till Sunday. Till Alright, Sunday. enjoy your tour then. Okay. Bye. Bye. ఓకే ఎవరో ర్యాండమ్ పర్సన్ కలిసాను. ఓకే సో యాక్చువల్లీ ఉగాది సందర్భంగా అందరికి ఉగాది శుభాకాంక్షలు. అండ్ మేము ఫస్ట్ ఈరోజు నా హోటల్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. సో దిస్ ఇస్ అవర్ హోటల్ డెల్టన్ డెన్జాంగ్. అదండి ఫుల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఓకే this is the entrance. క్యా రెస్టారెంట్ చూపించబోతున్నా ఫస్ట్. హోటల్ రూమ్స్ తర్వాత చూసా. బఫేస్ పెట్టారు ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్. Organic. Okay. This is the balcony view. Chicken music. Okay. This section is closed. Okay. Let's go. సో నేను సిక్కిం ఎలా ఉంటుందో నార్త్ ఇండియా అనుకున్నాను. చాలా బాగుంది. ఫుడ్ కూడా ఏకదమ్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా వరకు అంటే అసలు సౌత్ ఇండియన్ మనం తినే స్పైసెస్ ఎవరు తినాలనుకున్నా కానీ వీళ్ళు కూడా స్పైసీ ఫుడ్ చాలా బెటర్గా వండుతున్నారు. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఓకే. అండ్ దిస్ సెక్షన్ ఈజ్ క్లోజ్ అని చూపించిండే కదా ఇంతకుముందు. సో దట్స్ యాక్చువల్లీ ద బార్ సెక్షన్. ఓకే. సో బార్ సెక్షన్ స్విజిల్ మొత్తం వైన్స్, వాడ్కాస్, ఎవ్రీథింగ్. ఈ సిట్టింగ్ ఏరియా ఈవినింగ్ టైం ఇవన్నీ హోటల్ రూమ్స్. అసలు ఏమన్నా ఆర్కిటెక్చరా మామూలుగా అట్లేదు వీళ్ళు. మీకు వ్యూ కూడా ఉంటుంది. వ్యూ కూడా చూపిస్తాను. అండ్ ముందల కొండలు ఏమని అనుకుంటున్నా. లెట్ మీ షో యూ. ఈ వీడియో చూసేటోళ్ళకి అందరికీ K2 అనే మౌంటైన్ తెలుసు కదా. K2 పీక్, వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ పీక్. అదే దట్స్ ఆల్ K2 పీక్. అదంతా దాని వెనకాల నేపాల్, వెనకాలనే నేపాల్. అండ్ ఆ కొండ మీదికి నడుచుకుంటూ వెళ్తే అక్కడ చైనా బార్డర్ కూడా వస్తుంది. నేపాల్ చైనా బార్డర్స్ కలుస్తుంది. నేపాల్కి ఇండియాల మధ్యలో ఉన్న పీక్ K2. ఇదంతా పెద్దది మొత్తం చుట్టూ. ఓకే. అండ్ నేను జూమ్ చేస్తున్నా చూడండి. దట్ ఈస్ అవర్ హోటల్ రూమ్. అక్కడ ఉంటాము.
నేను ఆడదాకా పోతా కానీ రూమ్ మాత్రం చూపాను మీకు, చాలా గలీజ్గా ఉంది. అండ్ మీకు ఇది ఇప్పుడు నేను డైరెక్ట్ ఎంట్రన్స్ నుంచి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అనుకున్నా కదా. అయితే ఇప్పుడు చైనాలో ఇట్లా సిటీస్ ఉన్నాయి కదా, ఒక ఐషో స్పీడ్ కూడా వెళ్ళండి, ఒక దగ్గరికి వెళ్తే అది 8th ఫ్లోర్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళగానే సిటీ 22nd ఫ్లోర్ అని తెలిసిపోతుంది. 8th ఫ్లోర్ మొత్తం సిటీ ఆఫ్ చైనా కదా. ఈ సిక్కిం వాళ్ళు కూడా ఈ హోటల్ ఇట్లనే కట్టిండ్రు. నేను సరిగ్గా మంచిగా గ్రౌండ్ నుంచి నడుచుకుంటూ వచ్చిన, కానీ మనం ఏ ఫ్లోర్లో ఉన్నాం అంటే ఇక్కడ చూడండి. సరే, గ్రౌండ్ ఫ్లోర్ ఫిట్నెస్ సెంటర్, లెవెల్ 1 సాలాన్, లెవెల్ 2 స్పా, లెవెల్ 3 స్పా టెర్రస్. అంటే ఇది టెర్రస్, అంటే నేను గ్రౌండ్ నుంచి రాగానే ఆ టెర్రస్ అనమాట. 3rd ఫ్లోర్లో లిఫ్ట్ ఉంది. నేను కిందికి వస్తే డౌన్ ఓపెన్ అయిపోయింది. అంటే సో నేను 3rd ఫ్లోర్లో ఉన్నా. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి నేను 3rd ఫ్లోర్కి వచ్చేసిన అనమాట గైస్. గ్రౌండ్కి వద్దాం. గ్రౌండ్ అప్పుడు ఇంకా కిందికి దిగుతాం. కింద కూడా హోటల్ కట్టిండు. Let's go. ఫిట్నెస్ సెంటర్. అంటే మరీ ఎక్కువ లేదు. ఈ హాలిడేస్కి వచ్చినాక ఎవరు జిమ్ చేయడు, కానీ మరీ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు చేస్తారు. ట్రెడ్మిల్స్, క్రాస్ ట్రైనర్స్. మీకు బయట ఎండ కనిపిస్తుంది, స్వెటర్ ఎందుకు వేసుకుంటున్నా అనుకుంటారు. సిక్కిం మామూలు ప్లేస్ కాదు. మన రెఫ్రిజిరేటర్నే 5 degrees టెంపరేచర్ ఉంటుంది, 5 degrees సెల్సియస్ ఉంటుంది. ఇక్కడ రాత్రి పూటనే 4 degrees సెల్సియస్ ఉంటుంది. ఇప్పుడు ఎండ ఉందని అనుకుంటారు కానీ చాలా చలి పెడుతుంది ఇక్కడ. ఒక్కొక్కరు కొనుక్కుతుండ్రు. మనలాంటి సౌత్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ మాత్రం ఉండలేరు. అబ్బా, మామూలు చలి కాదు, హై క్లాస్ లెవెల్ చలి ఇది. This is my atta. ఏంటన్నా మొత్తం వీడియో తీసుకుంటున్నా. కార్డు ఉందా? టూర్ 14 కానీ రింకు మేర్ ఇది మా హోటల్ రూమ్స్. మేము 1st ఫ్లోర్లో ఉంటాం. దిస్ ఇస్ మై కజిన్, లిటిల్ కజిన్. Rinku, say hi to the camera. I'm going to upload this in YouTube. Hi. So many people are going to watch you. Nice. You're going to become famous one day. Once if 5 become famous, okay? Yeah. And that's the lift over there. ఇగో మా తమ్ముడు గారు జస్ట్ హాయ్ అని చెప్పమన్నా ఏకంగా లాకింగ్ చేసేస్తుంటాడు. ఇది పైకి పోయినా మా రూమ్ది తీసా వన్ ఇక్కడికి వెళ్తే ఎందుకు క్యాన్సల్ ఎక్కడిది స్టాండ్? కొన్నాం ఎప్పుడో ఆన్లైన్లో. మా రూమ్ అంతది, రూమ్ అంతా తీస్తా పెడతా. హోటల్ రూమ్స్కి వచ్చేసినాము. ఈ బండలు అసలు ఈ మార్బుల్ అనమాట. మొత్తం నైట్ అయితే మీరు ప్రాక్టికల్గా దీని మీద నడవలేరు, చాలా చల్లగా ఉంటుంది అట్లా. ఇది మా గ్రాండ్ పేరెంట్స్.
ఇది ఫోటో కాదు, ఇది వీడియో నడుస్తుంది మీ ఫోన్. ఈసారి చేస్తున్నాడు పోయి. ఏం కమ్మీర్ ఇగోండి ఇది. నేను ఇంతసేపు వెళ్ళి మాట్లాడినది అక్కడ కార్నర్లో ఉంటుంది. సో ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. ఈ స్విమ్మింగ్ పూల్ని వీళ్ళు సర్వీస్ ఆపేసిండ్రు, ఎందుకంటే చాలా ఈ కూల్లో స్విమ్మింగ్ ఎవరిని చేయనిస్తలేరు. అండ్ ఏమన్నా అది K2 పీక్. ఇందులో మా అత్త వాళ్ళు ఉంటారు, దాని వెనుక దాంట్లో మేము ఉంటాం అనమాట. సో సిక్కింలో కూడా నాకు చాలా వండర్ఫుల్ పీపుల్ కలిసారు. ఇక్కడ సిక్కిం అనే కాదు, ఓకే. సో సిక్కిం అనే కాదు, టోటల్ నార్త్ ఈస్ట్ ఇండియన్స్ కూడా చాలా దే ఆర్ వెరీ పొలైట్ పీపుల్ అనమాట. వాళ్ళు మాట్లాడే విధానం కానీ తీరు కానీ. సో ఇప్పుడు మేము ఉండే హోటల్లో సిక్కిం ఫిలిం ఫెస్ట్ జరుగుతుంది. ఫిలిం ఫెస్ట్కి అంటే ఇంకా ఎవరు గెస్ట్ రాలేదు, అది మధ్యాహ్నం జరుగుతుంది అనుకుంటా. ఇంతిమాజ్ అలీ డైరెక్టర్ మా హోటల్కి వచ్చిండే, అతను మేము కలవడానికి మంచి అవకాశం వచ్చిండే. సో వీ టుక్ సమ్ ఫొటోస్ విత్ హిమ్. ఆ ఫొటోస్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను, అక్కడ కూడా వెళ్ళి చూడండి. ఐడి ఈస్ ASHER_9852 ASHER. A is ఎవ్రీథింగ్ is small. ASHER_9852 చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇప్పుడు నతులా పాస్ అని అబౌవ్ కొన్ని దాదాపు ఒక ఎంతనో ఇప్పుడు 7,000 to 10,000 feet మధ్యలో అబౌవ్ సీ లెవెల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు యాక్చువల్లీ మేము ఈరోజు. కానీ రాత్రి ఫుల్ వర్షం, దాదాపుగా 12 o'clock నుంచి 3 o'clock వరకు భారీగా వర్షం పడింది. ఆ వర్షం వల్ల మేము వెళ్ళలేకపోతున్నాం. ప్లస్ అక్కడ స్నో కురిచింది. అక్కడనే దాదాపు ఇక్కడ నుంచి బాగానే కొంచెం 40 to 50 kilometers దూరం ఉంటుంది. అంటే అక్కడ మొత్తం స్నో పడింది. స్నో వల్ల మేము వెళ్ళలేకపోతున్నాం. ఒకవేళ అక్కడికి వెళ్తే నేను ఖచ్చితంగా వీడియో ఒకటి చేస్తా. అండ్ నతులా పాస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడ బాబా హర్భజన్ సింగ్ మందిర్ అని ఉంటుంది. మందిర్ అంటే అదొక టెంపుల్ అనుకోకండి. ఒక రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ హర్భజన్ సింగ్, అతను ఇండియా వర్సెస్ ఇండియా అండ్ చైనాకి షూట్అవుట్ జరిగేటప్పుడు ఆ షూట్అవుట్లో అతను చనిపోయారు. అతను చనిపోయిన తర్వాత అతను ఆఫీస్ ఖాళీ చేసేటప్పుడు ఏదో ఒక షోలో వాళ్ళని ఆపినట్టు అనిపించింది వర్కర్స్కి. ఇప్పుడు టు దిస్ డే వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే హర్భజన్ సింగ్ అనే ఆర్మీ ఆఫీసర్ గారు ఇంకా అక్కడికి వచ్చి అతను ఆఫీస్లో వర్క్ చేశాడని. అతను ఇప్పటికి కూడా రోజు అతను వచ్చి అటెండెన్స్ చేస్తాడు. అతనికి ఇంకా శాలరీ పడుతుంది, పెన్షన్ కూడా కాదు. ఈజ్ నాట్ రిటైర్డ్ అవ్వకముందుకే చనిపోయారు. సో అతనికి లైఫ్ లాంగ్ శాలరీ ఉంటుందమ్మా. వాళ్ళ కుటుంబం ఎంత లక్కీయో, లైఫ్ లాంగ్ శాలరీ పడుతుంది. అతను రూమ్ని రోజు మార్నింగ్ లేచి వర్కర్స్ క్లీన్ చేస్తారు, డెస్క్ దూడుస్తారు, కాఫీ పెడతారు, వాటర్ కూడా పెడతారు. ఆ కాఫీ వాటర్ ఎవరు తాగుతారో తెలియదు, అది ఆడ పెడతారు. ఎవరు పెట్టకపోతే ఇట్లా ఆయన వచ్చి ఇట్లా చెంప మీద కొడతాడంట. వాళ్ళకి ఇట్లా గట్టి ఎవరు కొట్టినట్టు అనిపిస్తుంది అంట. అది హర్భజన్ సింగ్ అనే నమ్ముతున్నారు. సో అదొక మిస్టరీ అంటే అదొక కాన్స్పిరసీ టైప్ లాగా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా థిక్ స్నో, అరౌండ్ 30 to 50 centimeters దాకా స్నో పడుతుందంట. అంటే చాలా ఎక్కువ, అంతగనంలో మనం నడవలేం. సో 30 to 50 centimeters ఆఫ్ స్నోఫాల్ అంటే చాలా ఎక్కువ, అది మనం వెళ్ళలేము. ప్లస్ 10,000 meters అబౌవ్ 10,000 feet అబౌవ్ సీ లెవెల్ అంటే అది చాలా కష్టము. సో ఈ రోజుకి ఇది నా వీడియో. థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ బాయ్.